హాయ్ అందరికీ అందరికీ కూడా శ్రావణ రెండవ శనివారం శుభాకాంక్షలు. ఈరోజు మా పిల్లల లంచ్ ఏం చేసినానంటే ఇక్కడ వచ్చేసి మునక్కాయ పప్పు అయితే చేసినాను. పప్పు కూడా రెడీ అయిపోయింది. పిల్లలకు టిఫిన్స్ అయితే కట్టేసినాను. ఇక్కడ వచ్చేసి రైస్ కూడా కట్టేసిన అనమాట. ఇక పప్పు డైలీ పెరుగు అయితే ఉండాలి తప్పకుండా మా పిల్లలకి. ఒక్కరోజు మిస్ అయినా ఇక మా చిన్న ఆమె అయితే మస్తు లొల్లి పెట్టుకుంటుంది, అరుస్తుంది రాగానే. ఆమె కొంచెమే పెరుగు కావాలి కానీ కట్టాలి కంపల్సరీ. ఇక ఇదన్నమాట ఈరోజు మా పిల్లల టిఫిన్ల లొల్లి. ఇక్కడైతే నాకు ఛాయ్ కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలు ఎప్పుడు పోగానే ఎప్పుడు ఛాయ్ తాగాలని అయితే వెయిటింగ్ అనమాట నేను. ఇక పిల్లలు పోగానే ఇల్లు మొత్తం నీట్గా చేసుకొని ఇల్లు మొత్తం దూడ్చుకొని మంచిగా పూజ మీద అయితే కూర్చున్నాను అనమాట. ఇక పూజ అయితే మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాను. ఇట్లా ఈరోజు పిండి దీపాలు పెట్టుకున్నాను అనమాట. పోయిన వారము ఫస్ట్ డే, ఈరోజు కూడా దేవుడికి బియ్యం పిండితో అయితే దీపాలు అయితే వెలిగించినాను. అన్నీ కలిపి 5 దీపాలు అయితే రెడీ చేసుకొని దీపాలు అయితే వెలిగించుకొని మంచిగా హారతి అయితే ఇచ్చేసినాను అనమాట. ఈరోజైతే నా పూజ అయితే ఇట్లా మంచిగా కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా అందరు పూజ చేసుకున్నారా లేదా? శ్రావణంలో డైలీ పూజలు అయితే తప్పకుండా చేసుకోవాలి కదా. నాకైతే చాలా ఇష్టం పూజలు అంటే. నాకు తెలిసిందంతానే చేసుకుంటాను అనమాట. ఎవరైనా చెప్తే కూడా తప్పకుండా పాటిస్తాను. నా పూజలో నా మాటలో ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి. నాకెందుకంటే ఇది కొత్త అనమాట మాట్లాడడము. నాకు ఎక్కువ మాట్లాడడం అయితే రాదు, అందుకే ఇట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ అయితే మాట్లాడతాను. ఏమీ అనుకోద్దు. నా పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను. ఆ దేవుడు అనుగ్రహం మనందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి బాయ్ అందరికీ. ఓం నమో